కార్పొరేట్ వ్యాపారులు లేకపోతే ఉద్యోగాలు ఉండవు, ఉపాధి అవకాశాలు ఉండవు కాబట్టి వాళ్ళని గురించి ప్రోత్సహిస్తాం. అదే సందర్భంలో వాళ్ళ క్రూయల్టీ ఉన్నటువంటి వాళ్ళని క్రూయల్గానే చూస్తాం. మనం మంచిని మంచిగానే చూడాలి, చెడుని చెడుగానే చూడాలి. అంబానీలు ఉదారంగా సాయం చేస్తారు, ఇల్లు కట్టి చేయడం, ఇంకోటి. టాటా వాళ్ళు సాయం చేస్తుంటారు. అదాని ఇంతవరకు చేయలే. ఇప్పుడు అదాని ఏదో పుష్కరాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో వచ్చిన భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు వీళ్ళతో స్వచ్ఛంద సంస్థతో టైఅప్ అవుతున్నారు అంటున్నారు. గుడ్, ఇప్పటికి మారాడు. లేకపోతే అతన్ని డబ్బులు తింటున్నాడు, సంపాదించుకుంటున్నాడు తప్పించి పబ్లిక్ ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు ఎలన్ మాస్క్తో ఇదే డేంజర్. ఎలన్ మాస్క్ అనేది ఒక తిమింగలం. ఇప్పుడు వాస్తవంగా మొసలి లాంటోడు సోరోస్. తన దగ్గరికి దొరక్కనే, అంటే ఏనుగైనా సరే నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు మొసలి చేతికి బలైపోతుంది అన్నటువంటి విధంగా అనేక దేశాల పాలకులు సోరోస్ దెబ్బకి బలవుతూ ఉంటే, సోరోస్ వాళ్ళ కుట్రకు బలవుతూ ఉంటే దాని నుంచి కాపాడేటటువంటి సేవియర్గా చెప్తున్నటువంటి ఎలన్ మాస్క్, తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి ఎలన్ మాస్క్ క్రమంగా తను తిమింగలంగా మారుతున్నాడు. యూరప్ ప్రభుత్వాలని, అంటే ఇదివరకు ఒక ప్రభుత్వాలను వాళ్ళు సమర్థిస్తే ఇప్పుడు ఈయన ఇంకొక ప్రభుత్వాలని నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడున్న అధికార పక్షానికి వ్యతిరేకంగా ఇంకొక వ్యవస్థని ఈయన తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది మరీ తిమింగలం. ఈడైతే ఒక 5 పైసలు ఖర్చు పెట్టే రకం కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఇదివరకు కాస్తో కొస్తో సర్వీస్ యాటిట్యూడ్ అని ఉండేది. ఇప్పుడు ట్విట్టర్ కమర్షియల్ దోచేసుకుంటోంది. అంటే రూపాయి పిండేసేటటువంటి అలవాటు. ఇదివరకు ట్విట్టర్ ఫ్రీ, ఇప్పుడు ట్విట్టర్ డబ్బులు. అట్లాంటి లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది.